నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇక భారతదేశంలో 6 విడతల ఎన్నికలు పూర్తయిపోయాయి. 7వ విడత ఎన్నిక జూన్ 1వ తారీఖున జరగబోతోంది. జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి. అయితే ఈ 6వ విడత ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్లో 8 లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. ఈ 8 లోక్సభ సెగ్మెంట్లలో కూడా భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతోందట. ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 6వ విడత ఎన్నికల్లో పూర్తిగా బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతోంది. మమతా బెనర్జీ పని కేల్ కథం దుకాన్ బంద్ కాబోతోంది అని దీనికి సంబంధించిన ఆర్టికల్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా. ఈరోజు జరుగుతున్న 6వ విడత పోలింగ్లో భాగంగా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేయనుంది. అంటే ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్న 8 నియోజకవర్గాల్లో బీజేపీ ఘన విజయం సాధించనుంది. పశ్చిమ బెంగాల్లోని పురూలియా, తమ్లుక్, ఖాంతి, ఘాటల్, జార్గ్రామ్, మేధినిపూర్, భాంకురా, బిష్ణుపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ 8 నియోజకవర్గాలు 8కి 8 భారతీయ జనతా పార్టీ గెలుచుకునే అవకాశం ఉందట. మొత్తంగా పశ్చిమ బెంగాల్లో 42 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా వాటిలో కనీసం 25 స్థానాలను బీజేపీ గెలుచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా 6వ విడతలో జరిగిన పోలింగ్లో ఢిల్లీలో కూడా మొత్తం 7 నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించనుంది అని తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో భారీ ఎత్తున పుంజుకుందట. ఈసారి లోక్సభ ఎన్నికల్లో 60% ఓటు బ్యాంకును, అంటే 60% సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకోబోయిందట. 6వ విడత ఎన్నికల పోలింగ్కి అయితే 8కి 8 క్లీన్ స్వీప్ చేయబోతుందట. కారణం అవినీతి ప్రభుత్వం పైన పోరాడుతున్న మోదీ విధానం. మత్వ కమ్యూనిటీకి మాట ఇచ్చిన ప్రకారమే భారతీయ పౌరసత్వం అందే విధంగా చేయడం. మోదీ మాట అంటే గ్యారంటీ, మోదీ మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు అంటూ ప్రజలలో ఏర్పరచుకున్న నమ్మకం ఒకవైపు ఉంటే, మహిళల మీద జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి నోరు మీద పని మహిళా ముఖ్యమంత్రి, మహిళల మీద అఘాయిత్యాలు చేసిన నాయకుడిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న ఒక మహిళా ముఖ్యమంత్రి, ఈడీ ఎన్ఐఏల మీద దాడులు చేస్తున్న ఒక పార్టీ, ఓటు బ్యాంకు కోసం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఒక మహిళా నేత మమతా బెనర్జీ అరాచకాలకు చెక్ పెట్టాలి. ఆడది అని చెప్పుకోవడానికి కూడా కొంతమంది ఆడవాళ్ళు బాధపడుతున్నారు మమతా బెనర్జీకి సంబంధించి అంటూ సోషల్ మీడియాలో కూడా మనం వార్తలు చూస్తున్నాం. అలాంటి మమతా బెనర్జీ ప్రభుత్వానికి చెక్ పెట్టాలి అన్నా, పశ్చిమ బెంగాల్లో అవినీతిని మూలాల నుంచి తొలగించాలి అన్నా టీఎంసీ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదు అన్న ప్రజల ఆలోచన, అలాగే 10 ఏళ్ల పాలనలో అవినీతి మచ్చ లేకుండా ఉన్న మోదీ నినాదాలే ఈరోజు పశ్చిమ బెంగాల్లో టీఎంసీని పాతాళానికి పడేస్తే బీజేపీని, మోదీ ప్రభుత్వాన్ని ఆకాశం ఎత్తుకు ఎత్తడానికి ప్రజలు సిద్ధం అవడానికి కారణమైందట. ఢిల్లీలో కూడా క్లీన్ స్వీప్ చేయబోతోందట. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మన ఛానల్కి బలం ఏదైనా ఉంది అంటే అది మీరే. ఇది మా ఛానల్ కాదు, మన ఛానల్. ఇందులో అందించే ప్రతి కంటెంట్ కూడా జాతీయవాదాన్ని పెంపొందించి వాస్తవాలను తెలియచేయాలి అనేదే మా ఉద్దేశం. కాబట్టి వీడియో చూసి వదిలేయకుండా ఒక లైక్ చేయండి, ఒక చిన్న సబ్స్క్రిప్షన్ చేయండి. దానివల్ల మన బలం ఇంకా పెరుగుతుంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయమని అడగడానికి కూడా రీజన్స్ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మనదొక ఇండివిజువల్ ఛానల్. ముక్కుసూటిగా నిజాన్ని నిర్భయంగా చెప్పే వాళ్ళకు సహాయం అందించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కానీ మీరంతా నాకు తోడ్పాటు అందిస్తారు అనే ఉద్దేశంతోనే అడుగులు ముందుకేశాను, తోడ్పాటు అందిస్తున్నారు. మన ఛానల్లో ఇంకా కూడా రెంట్ బేస్ మీద ఎక్విప్మెంట్ నడుస్తున్నాయి. ఎడిటింగ్ సిస్టమ్స్ లాంటివి సరిగ్గా వర్క్ కూడా చేయట్లేదు. అందుకే వెంటనే కూడా మీకు వీడియోస్ అందించలేకపోతున్నాం. అండ్ ప్రాపర్ ఆఫీస్ లేదు. చాలామంది తమ సమస్యలు చెప్పుకోవడానికి ఆఫీస్కి వస్తామని, కొన్ని డిబేట్స్ చేయమని, కొన్ని ఇంటర్వ్యూస్ చేయమని, కొన్ని కాన్క్లేవ్స్ చేయమని అడుగుతున్నారు. బట్ మనం ఏ రోజు ఎక్కడుండి వీడియో చేస్తున్నామో మనకే తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఒక రెంట్ బేస్డ్ అయినా ఒక చిన్న ఆఫీస్ తీసుకొని స్టార్ట్ చేసి ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య ఒక వారధిగా ఉండి నిజాలను నిర్భయంగా చెప్పాలి అనేది మా ప్రయత్నం. వీటన్నిటికీ నా ఒక్కదాని వల్ల అయితే కాదు, మీ గొంతుకగా నా గొంతుకను మార్చి ప్రశ్నించడానికి ఎప్పుడు ముందుంటాను తప్ప ఆర్థికంగా అన్నిటినీ సమకూర్చడంలో ఒక్కదానిగా అయితే ముందుండలేను. మీ అందరూ సహకారం అందిస్తే మాత్రం ఖచ్చితంగా ముందుండి నడిపిస్తాను. సో దానికోసం మాత్రమే మీ అందరి సపోర్ట్ అడగడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఒక ఛానల్కి సంబంధించి ప్రాపర్ ఎక్విప్మెంట్, ఒక చిన్న ఆఫీసు, దానికి సరిపడా యూట్యూబ్ రెవెన్యూ వచ్చిన రోజు ఖచ్చితంగా
ఒక్క రూపాయి కూడా సహాయాన్ని కోరుకోను. కానీ అప్పటిదాకా మీ అందరి సహాయం అయితే కావాల్సిందే. ఆ సపోర్ట్ కోసం మాత్రమే అడుగుతున్నాను. అలా సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి. మనం ఆఫీస్ పేరు మీదే అకౌంట్ కూడా ఓపెన్ చేశాము. అందుకే అకౌంట్ డీటెయిల్స్ మారాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ అకౌంట్ డీటెయిల్స్కి అయినా సరే మీరు చేయాలనుకునే సహాయాన్ని పంపించవచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా చాలామంది వ్యాపారులు మన ఛానల్ని చూస్తూ ఉండొచ్చు. చిన్న వ్యాపారులైనా పెద్ద వ్యాపారులైనా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి కూడా తోడ్పాటు అందించవచ్చు. సో ఆ రకంగా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, వాస్తవాలను నిర్భయంగా చెప్పడానికి ధైర్యంగా ఉంటాను. అలాగే మీ అందరి సపోర్టే మన ఛానల్కి బలం అనే విషయాన్ని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.